సేంద్రియ సాగుకు పెట్టింది పేరు. దశాబ్ద కాలం నుంచి నాణ్యమైన పసుపు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ పసుపుకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ సైతం ఉంది. అయినా వీరి జీవితాలకు మాత్రం ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. దళారుల దోపిడీతో దారుణంగా దగా పడుతున్నారు. వచ్చే ఏడాదైనా మంచి ధర రాకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు విశాఖ ఏజెన్సీ గిరిజన రైతులు. విశాఖ జిల్లా గిరిజన ప్రాంతంలోని 11 మండలాల్లో తరతరాలుగా గిరిజన రైతులు పసుపు పంటను సాంప్రదాయబద్ధంగా సాగు చేస్తున్నారు. పూర్తిగా పర్యావరణ రహితంగా పండించే ఈ పంటకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఏటా ఏజెన్సీలో కోట్లాది రూపాయల పసుపు వ్యాపారం జరుగుతోంది. నాణ్యమైన పసుపుగా గుర్తింపు ఉన్నప్పటికీ వ్యాపారులు ఏకమై పసుపు ధరను కుదేలు చేస్తున్నారు. 2010 సీజన్లో కేజీ పసుపు 150 నుంచి 200 ధరతో కొనుగోలు చేసిన వ్యాపారులు తర్వాత కాలంలో భారీగా తగ్గించుకుంటున్నారు. 3 ఏళ్లుగా కిలో 80కు మించి కొనుగోలు చేయడం లేదు. ప్రస్తుతం ఆ ధర మరింతగా పడిపోయి 65 నుంచి 70 రూపాయలకు చేరడంతో గిరిజన రైతులకి దిక్కుతోచడం లేదు. అంటే ఊరు వేస్తామండి, ఊరు వేసేసి ఆరవేసేసి ఈ కొద్దిగా తురిమేసి అమ్మేయడమే. అది గిట్టుబాటు రావడానికి ఇప్పుడు సౌకర్యాలు రావాలి కదండి. అది కిలో లెక్కలు మాకు తెలియదండి. బోర్డు ఖర్చులు అయిపోతుంది కానీ డబ్బులు రావడానికి ఖర్చులు ఎక్కువ. ఏడాది పంట కోసం అడవి బిడ్డలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కుటుంబ సమేతంగా ఆరుగాలం కష్టపడుతున్నారు. పసుపు ఉడికించడానికి యంత్రాలు, ఆరబెట్టడానికి సరైన సదుపాయాలు లేని ఇక్కడి రైతులు సాంప్రదాయ పద్ధతిలో గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఇలా ఇంటిళ్లపాది శ్రమపడుతున్నా కనీస ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. అంటే పసుపు దొడ్డులు ఉన్న దగ్గర అందరు వేసి తవ్వేసి ఉడకబెట్టేసి ఆరబెట్టేసి మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముతారు. కేజీ పోయిన వారం 90 రూపాయలు వేసి అమ్మారు. వారానికి ఎలాగుంటుందో తెలియదు కదా మనకు. జాతీయ మార్కెట్లో సరైన గిరాకీ లేక పసుపు నిల్వలు అమ్ముడుపోవడం లేదని సాకులు చెబుతూ వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ ఏడాది పసుపు సీజన్ జనవరి నుంచి ప్రారంభం కాగా ఇప్పటి నుంచే వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన సహకార సంస్థ జీసీసీ కూడా దళారుల మాదిరిగా తక్కువ ధరకే పసుపు కొనుగోలు చేసింది. కిలో 65కు కొనుగోలు ధర మొదలైందని, ఇప్పటికీ మార్కెట్లో ఇదే ధర కొనసాగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతులు మేము కష్టపడి పసుపు పండిస్తున్నాం కానీ 2 సంవత్సరాలకి దిగుబడి, మరి దీనికి గొప్పు దోయడము సంవత్సరానికి 2 సార్లు చొప్పున 2 సంవత్సరాలకి 4 సార్లు గొప్పు దోస్తున్నాం. గొప్పు దోసిన తర్వాత మరి ఇది పంట బాగా దిగుబడి వస్తుంది కదా అని మేము ఎంతో ఆశతో మరి రైతులందరూ కూడా కష్టపడుతున్నాం కాబట్టి మరి దీనికి దిగుబడి కూడా తగ్గింది కాబట్టి అది సంతల్లో మార్కెట్ రేట్లు కూడా ఎలాగుందంటే 70 రూపాయలు. దళారు వాళ్ళ వల్ల ఇది డైరెక్ట్ ప్రభుత్వం వాళ్ళే కనుక కొన్నట్టయితే మాకు రేటు కూడా కొద్దిగా బాగుంటుంది. మరి మాకు కష్టానికి కూడా మాకు ఫలితం ఉంటుంది. మేము పసుపు పండిస్తున్నాం కానీ దాంట్లో మాకు ఫలితం అంటూ లేదు. ఇప్పుడుకి 2 వారాలు కష్టపడుతున్నాం. 2 వారాల దాకా కష్టపడుతున్నాం కానీ ఇది ఒక మరి 40 సెంట్లు భూమికి వేసింది, ఒక 50 కేజీలు దిగింది. 50 కేజీలు దిగింది, దానికి దిగుబడి కూడా లేదు. దీని ద్వారా మాకు నష్టమే కానీ దీని ద్వారా మాకు లాభం లేదు. ఈ కాఫీకి రేటు ఉన్నట్టు పసుపులకి కూడా రేటు ఉంటే మంచిది. మేలు రకాలైన ఆధునిక పసుపు వంగడాలు సైతం అందుబాటులో లేక సంప్రదాయ రకాలు సాగు చేసి అరకొర దిగుబడులు సాధిస్తున్నారు. చివరికి ఆ పండించిన పంటకి కనీస మద్దతు ధర లేక పెట్టుబడులు తిరిగిరాక నష్టపోతున్నారు. రసాయనాలకి దూరంగా పసుపు పండిస్తున్న తమ కష్టాన్ని గుర్తించి అరకు కాఫీలా మద్దతు ధర కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.